ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. యోహాను సువార్త 8:29. క్రైస్తవుడి ముందు 3 ప్రాముఖ్యమైన అంశాలున్నాయి. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును. ఇది క్రైస్తవుడి ముందున్న ప్రాముఖ్యమైన బాధ్యత. మన ప్రభువైన యేసు మన ముందుంచిన మాదిరి జీవితం అసమానమైనది, అనుసరించదగినది. ఈ పాపలోకములో పాపరహితుడుగా ఆయన జీవించాడు. తన తండ్రితోటి నిరంతరం సంబంధంలో ఆయన జీవించాడు. ఎల్లప్పుడూ తన తండ్రి చిత్తమును నెరవేరుస్తూ ఆయన జీవించాడు. ఇక్కడ ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును అనే మాటలు నేనెల్లప్పుడూ అనేది మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన మాట. ఎప్పుడో ఒకసారి కాదు, ఎల్లప్పుడూ మనం మన ప్రభువుకు ఇష్టమైన కార్యాలనే చేయాలి. ఎప్పుడో ఒకసారి కాదు, ఎల్లప్పుడూ. నన్ను పంపినవాడు ప్రభువైన యేసు ఈ లోకానికి పంపబడ్డాడు. ఎందుకు? ఒక ప్రాముఖ్యమైన కార్యం నిమిత్తము. ఈ లోకంలో జీవించిన కాలమంతటిలో ఆ కార్యమే ఆయన మనసులో మెదలాడుతూ ఉండేది. తన జీవితంలో ప్రతినిత్యం ఆ కార్యం నెరవేర్చే దిశగా ఆయన అడుగులు వేశాడు. తన కార్యములు నెరవేర్చుకుంటూ జీవించలేదు. ఆయన తన తండ్రి కార్యములు నెరవేరుస్తూ జీవించాడు. ఆయనను అనుసరించే వాళ్ళందరూ కూడా చేయవలసింది ఇదే. నన్ను పంపినవాడు అనే మాట నిరంతరం మన మనసుల్లో ప్రతిధ్వనిస్తూ ఉండాలి. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. దైవిక సన్నిధి నిరంతరం మనతో ఉంటుంది. ఈ వాస్తవాన్ని క్రీస్తు నొక్కి చెప్పాడు. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆహా, ఎంత ఆదరణకరమైన మాట మనకిది! అన్ని సమయాలలో ఆయన మనతో ఉన్నాడు. మన శ్రమలలో, మన కష్టాలలో, మన వ్యాధి బాధలలో ఆయన మనతో ఉన్నాడు. మనల్ని ఆదరిస్తూ, ఓదారుస్తూ, మనకు సహాయం చేస్తూ ఆయన మనతో ఉన్నాడు. అంతరించలేదు. అభిషేకించబడిన యాజకుల వంశం నిలిచే ఉంటుంది. అది నిరంతరం ఆయనతో సహవాసం చేస్తూ కొనసాగుతూనే ఉంటుంది. కాలం దొర్లిన, తరాలు మారిన, కష్టాలు నష్టాలు పెను తుఫానుల చుట్టూ మోహరించిన, శ్రమలు పరీక్షలు సముద్రపుటలల్లా ముంచెత్తేందుకు ముందుకొచ్చిన విధేయతతో అది పరిచర్య చేస్తూనే ఉంటుంది కడదాకా. శోధనల్లో, వేదనల్లో మనల్ని విడువడు. మన దేవుడు మనతోనే ఉంటాడు, ఆదరిస్తూ, ఓదారుస్తూ, సహాయం చేస్తూ. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.